వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వడగాండ్ల వాన బోర్న విలపిస్తున్న కౌలు రైతు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలకు దేహదానం. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డ్ చట్టంపైన కామెంట్ చేసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డ్ చట్టంపైన కామెంట్ చేసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఈరోజు వక్ఫ్ చట్టం పైన ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. వేలాది మంది బయటికి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది. నెల్లూరులో ఉండని, కడపలో ఉండని, అనంతపూర్లో ఉండని, మరియు నర్సరావుపేటలో ఉండని, నంద్యాలలో ఉండని, ప్రతి ఒక్క నగరంలో కూడా ఈరోజు వేలాది మంది ముస్లిం సోదరులు వక్ఫ్ చట్టం పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు మాత్రము మా మనోభావాలు అర్థం కావడం లేదు. ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. మా వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కానీ, చదువు లేని వాళ్ళకి కానీ అర్థమైంది. కానీ ఎంతో నాలెడ్జ్ ఉంది 40 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పే పార్టీకి మాత్రము కొన్ని విషయాలు అర్థం కావడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ చట్టం తీసుకొని రావడం వల్ల ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది అని ముస్లిం సమాజం నమ్ముతుంది. ఈ చట్టం ద్వారా అన్కాన్స్టిట్యూషనల్గా తీసుకొని వచ్చినారు అంటే రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా ఈ చట్టం తీసుకొని వచ్చినారు అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఈ చట్టం వల్ల గత 500 సంవత్సరాల నుంచి మసీదులు ఉండని, ఖబ్రస్థాన్లు ఉండని, దర్గాలు ఉండని, ఈద్గాస్ ఉండని, ఆర్ఫనేజెస్ ఉండని, ఏవైతే అక్కడ నడుస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు 500 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినవి అన్ని ప్రాపర్టీస్ పేపర్లు ఇప్పుడు పోర్టర్లము స్వేచ్ఛతో అని చెప్పి ఆ స్వేచ్ఛని కూడా లేకుండా చేయడం కాదా ఈ యాక్ట్ వల్ల అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వక్ఫ్ ఆస్తి లిటిగేషన్లో పోయే పరిస్థితి ఉందా లేదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా మా తెలుగుదేశం నాయకులకు, సోదరులకు. అరే ఇంతమంది లబోదిబో కొట్టుకుంటున్నారు స్వామి. 232 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేసినారు. జేపీసీలో ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకంగా చెప్పింది. ముస్లిం సమాజంలో ఉండే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని, జమాత్ ఇస్లామీ ఉండని, జమీయతే ఉలమా ఉండని, అహ్లే హదీస్ ఉండని, సున్నతుల్ జమాత్ ఉండని, తబ్లీగీ జమాత్ ఉండని, ఎవరికి అడిగినా ఒకటే మాట చెప్తున్నారు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, మాకు ఈ చట్టం వద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది, దీనివల్ల ఎన్నో ఇబ్బందులకి గురి అవుతాము, ఎన్నో లీగల్ కేసెస్ అయిపోతాయి, అలాగే హిందూ ముస్లిం అని గొడవలు కూడా సృష్టించే వాతావరణంకి వస్తుంది, దీంట్లో ఏదైతే సోదర భావం ఉందో, ఏదైతే ఐక్యత ఉందో అది పోయే పరిస్థితులు వస్తాయి అని వాళ్ళు చెప్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థం కావడంలే. దాదాపు 20 నుంచి 30 మంది ముస్లిం ఎంపీలు ఉంటారు పార్లమెంట్లో. ప్రతి ఒక్కరు కూడా లేచి ఏం చెప్పినారు, ఈ బిల్లు వల్ల నష్టం జరుగుతుంది, ఈ బిల్లు తీసుకొని రావద్దండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఓటు దానికి విరుద్ధంగా వేయడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం అర్థం కావట్లేదు. బీజేపీ ఏమి చెప్తే అదే మీరు చేస్తున్నారు. మీరు ఏం చేశారయ్యా? లోక్సభలో ఓటేశారా లేదా? రాజ్యసభలో ఓటేశారా లేదా? తెలుగుదేశం పార్టీ సూటిగా అడుగుతున్నా. కానీ వాళ్ళ అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే, మా ఫ్లోర్ లీడర్స్ మిథున్ రెడ్డి గారు ఉండని లోక్సభలో, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఉండని లేచి నిలబడి ఇది అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉంది కాబట్టి, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము దీనికి ఓటు అగెయిన్స్ట్గా వేస్తున్నాము అని చెప్పడం జరిగింది. కానీ దుష్ప్రచారం ఎట్లా ఉంటుందంటే తెలుగుదేశం పార్టీది,
ఓటు వేసింది వాళ్ళు, ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉండేది వాళ్ళు, ఈరోజు బీజేపీ పాలసీస్కి సహకరిస్తున్నది వాళ్ళు, ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది అంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ చెప్పేది ఏమి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద వేసేయాలి. అరే బాస్, అట్లీస్ట్ మా దగ్గర గట్స్ ఉన్నాయి, మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. ఎస్, మేము ముస్లిం సమాజానికి అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉంది, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు అనగదొక్కే విధంగా ఇది ఉంది కాబట్టి మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఎస్ మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. ఒక్క స్టాండ్ మీరు క్లారిటీగా తీసుకోండి. లోక్సభలో వేయలేదు, రాజ్యసభలో వేయలేదు, కానీ వైఎస్ఆర్ పార్టీ మాత్రము రాజ్య మైబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్. మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే ఈ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలు అన్ని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం భయపడుతుంది. రాసి పెట్టుకోండి, స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి చూడు, మా సత్తా ఏంటో మీ సత్తా ఏంటో తెలుస్తుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాలలో మేము గెలవకపోతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇది మోసం ప్రభుత్వానికి ఉండదనేది అర్థమైంది. ఎప్పుడు మంత్రివర్గం ఇస్తున్నారు అప్పుడు పడిపోతుంది, 100% పడిపోతుంది, బాధపడుతుంది. స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేదనుకుంటారు? సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాల్లో గెలిచేది ఉన్నాయట. కానీ మనంటే అన్నింటిలో పోయిపోతుంది, అన్ని టీఆర్ఎస్ వస్తున్నారు. గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది, టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది. భయంతో స్థానిక ఎన్నికలు పెడుతుంది. నేను మొదటి నుంచి అంటున్నాను, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అని చెప్తుంది. మేము ఓడిపోయిందంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పాను. ఇక్కడ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల మున్సిపాలిటీల 1 సైడ్ టీఆర్ఎస్ గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా 1 సైడ్ ఎన్నికలు ఉంటాయి, రాసి పెట్టుకోండి. నేను మొదలే చెప్తా, నేను 6 నెలల ముందే నేను కేసీఆర్ గారు చెప్పిన, నేను గెలిచేటప్పుడు నేను సాగను. నాకు సర్వే చేస్తే 5 వేల 10 వేల నీళ్ళు వస్తాను. నేను ఆంధ్రాలో పడిపోయేటట్టున్నది. ఆ వ్యవసాయంగా డబ్బులో పడిపోయింది. నేను కూడా రెగ్యులర్గా వస్తాను. మీ హాస్పిటల్లో పనులు ఉంటే మన పిఏలు ఎప్పటికప్పుడు వర్కౌట్ చేసుకుంటాం. సీఎం రిలీఫ్ ఉంటే మన ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళ ద్వారా సీఎం రిలీఫ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఏదో పవన్ లేనంత మాత్రాలు మనం భయపడవలసిన పని. ఏదైనా పోలీస్ స్టేషన్ ఇబ్బంది పడితే గంట లోపల నుంచి పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని సపోర్ట్ చేస్తాం. మీరు కూడా ఇల్లుగా ఉండాలి, గ్రామాల్లో ఉంటారు. 16 వార్డులలో కూడా కార్యకర్తలు కూడా యాక్టివ్ ఉండండి. ఆ జన సమీకరణ కూడా ఆశామాషిగా కొంచెం ముసలి తీసుకొస్తే ఇబ్బంది పడుతుంది. లేడీస్ ఉన్న కూడా యాక్టివ్ పర్సన్స్ తీసుకురాలి. టార్గెట్ నుంచి తీసుకొచ్చినా ఇబ్బంది లేదు, టార్గెట్ ఫిల్ఫిల్ చేయాలి. రోజు 26 తారీఖు నుంచి 25 నుంచే ఇళ్లలో తిరగాలి, ఇంటికి తిరిగి పొట్టు పెట్టాలి, కరపత్రం ఇవ్వాలి, మీటింగ్ రమ్మడం వల్ల అదొక ఆర్గనైజేషన్. వార్తల్లో తిరగాలి, ఇల్లు వచ్చిన అసలు వచ్చిన వాళ్ళ లిస్టు కూడా తయారు చేసుకోవాలి. ఇదంతా ఒక పద్ధతిగా చేయండి. ఆ రోజు మీరు బయలుదేరే ముందు గోల్డా చేసి 1 గంటకే జెండా ఎగరేది. ఎవరు ఊళ్ళల్లో వాళ్ళ వార్తల్లో జెండా ఎగరేయాలి, ఊరేగింపు చేయాలి. మీరు ఎక్కి రావాలి, మీ బండికి డెకరేషన్ చేసుకోవాలి. లీడర్లు కాళ్ళ మీద రావద్దు. డీసెల్ పెడతా డీసెల్లే, ఆటోలో పెడతా ఆటోలే, అన్నదే ఎక్కి రావాలి. ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఊరోళ్ళు ఎవరికి రూపాయి ఇచ్చేది. మీరే పులిహోరం తయారు చేసుకోవాలి. ఇంత మనిషింత చెంద వేసుకోండి. ఇప్పుడు రాజకీయాలు చేసి ఇచ్చినట్టు ఇక్కడ 3 ఏళ్ళు చెందా వేసుకున్నాం. మీరే ఇంత పులిహోర మంచిగా తయారు చేసుకొని బయట పెట్టుకొని రావాలి. దయచేసి ఒక అట్రాక్టివ్ గా తయారు కావాలి.
ఊపు తీసుకురావాలి. ఇది అయిపోయిన తర్వాత మన సభ్యత్వాన్ని గ్రామ కమిటీ ఎన్నికలు ఉంటాయి, మండల కమిటీలు ఉంటాయి, టౌన్ కమిటీలు ఉన్నారు. ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తారో ఆ కమిటీలో తీసుకునే ఏర్పాటు చేస్తామో ఈ సందర్భంగా తెలియజేస్తాం. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడుతూ అందరి సహకారంతో ఇటీవల నూతనంగా నిర్మించిన గౌడ కులస్తుల కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 20 నుండి మొదలుకొని 23వ తేదీ వరకు మొదటిసారిగా ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కన్నుల పండుగగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో గౌడ కుల సంఘం నాయకులు బాలసాని స్వామి గౌడ్, పొన్నం విజయకుమార్, మండ రమేష్, సిరిశెట్టి తిరుపతి, బిందె నాగభూషణం, మూల అశోక్, గోసగని మల్లయ్య, పొన్నం అంజయ్య, పైడిపల్లి రామ్మూర్తి, ఎం సురేందర్, నేరెళ్ల భూమయ్య, కృష్ణ, తిరుపతి, సత్తయ్య, శ్రీను, ప్రవీణ్, దేవేందర్, కొండ తిరుపతి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. పాల్పంచుకున్న ప్రతి వ్యక్తికి పేరు పేరున మా గౌడ సంఘం నుంచి ధన్యవాదాలు. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రజలకు చేరవేసినందుకు మీకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో భాగంగా ఈ నెల 20, 21, 22, 23 రోజులల్లో జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణ కార్యక్రమాన్ని కూడా దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆనవాయితీగా వచ్చే పోచమ్మ బోనాలు, పుట్టకు దనిపోయడము, ఏ విధంగా అయితే కళ్యాణాలు చేస్తామో అదే విధంగా జమదగ్ని రేణుక ఎల్లమ్మ కళ్యాణం కూడా ఉంటుంది. కాబట్టి పోచమ్మ బోనాలు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతాయి ఆదివారం రోజు. సోమవారం రోజు పుట్టకు దనిపోయడము, పెళ్లి, ఐరన్లు, కూరాలు కార్యక్రమాలతో పాటు మంగళవారం నాడు ఎల్లమ్మ బోనాలు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమై 10 గంటల వరకు చౌరస్తా నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు చేరుకునే విధంగా మా గౌడ సంఘం అంతా ప్రతి ఒక్కరు కార్యక్రమాలన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి గౌడ బిడ్డ ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ బోనాలు తీయవలసిందిగా మీ ద్వారా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఇంటికి ఈ విషయాన్ని చేరవేసినాం. అందరూ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. అంతే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఇందులో భాగంగా ఆ 3 రోజులు మన బేగంపేటకు చెందిన మా గౌడ బిడ్డ కోండ్ర వెంకన్న గౌడు వారి బృందంతో ఒగ్గు కళ బృందాన్ని కార్యక్రమాన్ని కూడా ఎల్లమ్మ కథను కూడా 3 రోజులు అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతోపాటు చౌరస్తా నుంచి ఒక శోభాయాత్రంగా బోనాలను తీసే కార్యక్రమాన్ని కూడా మా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం. చౌరస్తాలనే ఒక పండగ వాతావరణం ఈ ప్రాంతానికి ఒక శోభాయాత్రగా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా రోడ్డుపై నుంచే గౌడశెట్టి వారితోని గౌడ పటము, గౌడ చరిత్ర, ఎల్లమ్మ చరిత్రను చెప్పుకుంటూ పోయే విధంగా ఏర్పాట్లను బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంత గౌడ బిడ్డలు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా 2, 3, 4 తేదీలలో ప్రాణప్రతిష్ఠ రేణుక ఎల్లమ్మ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. దానికి సహకరించిన వాళ్ళందరికీ, మా గౌడ సోదరులకు కానీ, పుర ప్రముఖులకు కానీ, పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు 20, 21, 22, 23 ఈ 4 రోజులు 3 రోజులు బోనాలు ఎల్లమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గౌడ కులస్తుల ఇళ్లకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం. 1000 నుంచి 1500 మంది వస్తారని అనుకుంటున్నాం. ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు. అట్లే పోషమ్మ బోనాలు ఆదివారం పొద్దున పోషమ్మ బోనాలు, సోమవారం నాడు పట్నాలు వేయడం, పుట్టకు దన్ని పోయడం, ఐరన్లు తీసుకురావడం, రేణుకాదేవి కళ్యాణ కోసం ఏవైతే ప్రోగ్రాంలు ఉన్నాయో అవన్నీ సోమవారం నాడు పూర్తవుతాయి. మంగళవారం నాడు సాయంత్రం 5 గంటల వరకు చౌరస్తాలో అన్ని బోనాలు చేరుకోవాలని ప్రయత్నం జరుగుతుంది. 12 గంటల లోపల దాదాపు 10 గంటల వరకు అనుకుంటున్నాం. కానీ 12 కూడా 11 దాటచ్చు గుడికి బోనాలు చేరుకుంటాలకు. కంటిన్యూగా తెల్లారి కనుక ఈ కళ్యాణము కార్యక్రమాలు మొత్తం తెల్లారి వరకు ఉంటాయి.
అట్లనే 3 రోజులు ఉగ్గు కథ ఎల్లమ్మ ఉగ్గు కథ ఉంటుంది. అది కళాకారులు మాకు ఈ కొత్త గౌడ శెట్టి వాళ్ళు కళ్యాణం చేస్తారు ఈసారి. అది నర్సంపేట నుంచి వస్తున్నారు వాళ్ళు. తర్వాత మేము రూట్ మ్యాప్ బోనాలు ఎట్లా రావాలి ఏంటిది అనేది దాదాపు పూర్తయింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రేపల్లె శేఖర్ కర్నూలు సంతోష్ నగర్లో నివాసం ఉంటున్నాడు. తన చెల్లెలు ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ చేసుకుని తన స్వగ్రామమైన రాజోలికి తన సొంత ఆటోలో కుటుంబంతో కలిసి వెళ్తుండగా మునగాలపాడు నిజ్జూరు మధ్యలో దుర్గమ్మ గుడి సమీపంలో అతివేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ శేఖర్ ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొనగా శేఖర్ భార్య రేపల్లె సుగ్నమ్మ APZ18292 ఇసుక ట్రాక్టర్ నెంబర్ అతివేగంగా వచ్చి AP39TF2752 ఆటోని ఢీకొనడంతో ఆమె మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆటోలో ప్రయాణిస్తున్న సుగ్నమ్మ చీర ట్రాక్టర్ చక్రానికి చుట్టుకొని కొంత దూరం లాక్కెళ్లింది. అయితే భర్త లాగే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. తాలూకా సిఐ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ముందే ఉంటుంది చూసుకో పైన ఎవరు పైకనా ట్రాక్టర్ ముందుగా కిషన్నా నువ్వు మీరు నువ్వు తీసుకుని కూతురమ్మా ఆటో కొంచెం జరగరా ఆటో తీసుకుని ఆటో కొంచెం జరగరా ఆటో ఫోటో కొంచెం ఆటో లామని సైడ్ వార కూర్చోండి. అవును అది కూర్చోండి పైకి ఏదైనా ఒక ఆటో చేసేసుకొని చూడండి దాంట్లో నోటే లేదు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఒకటే, మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఒకటి రెండో పాయింట్ ఈమెను మనము మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి. అర్థమైందా? ఈ 2 పాయింట్లే. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నా మీకు న్యాయం జరిగిన తర్వాతనే మీరు కంప్లైంట్ ఇచ్చి కేసు కట్టిన తర్వాత మీరు ఫర్దర్ గా ఏదైనా స్టెప్ తీసుకుంటారు. మీరు ఎలా చదువుకున్న వాళ్ళ కంప్లైంట్ రాసి మేము ఇప్పుడు తీసుకుంటాం. కాకపోతే ఏదైనా కానీ ఒక ఆటో కానీ ఏదైనా తీసుకొచ్చి మనం గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఉంది కదా అంబులెన్స్ మామూలుగా ఎవరికన్నా కానీ ఏదైనా ఆరోగ్యం బాగానే తీసుకోవాలి. మీకు న్యాయం జరిగింది సార్ అన్న తర్వాత ఎన్ని రకాలు కావాలంటే ఇరికించేదాన్ని మా దగ్గర ఉంది. వాడి కట్టిన తర్వాతనే రేపు బాడీని కూడా పూంచుతాము. మునగలపాడు నుంచి నిర్జూర్ మధ్యలో దుర్గమ్మ గుడికి దగ్గర సమీపంలో మరి ఇసుక ట్రాక్టర్ అనేది అద్దుపద్దు లేకుండా మరి ఫాస్ట్ గా వచ్చి మరి ఎంగేజ్మెంట్ కి మా కాలనీ వాసి అయిన రాజుల శేఖర్ అనబడిన వాళ్ళ ఫ్యామిలీ భార్య పిల్లలతో రాజులకు వెళుతుండగా మరి ట్రాక్టర్ అదుపు కన్నగా స్పీడ్ ఎక్కువ చేసుకొని అదుపు తప్పి మరి కొట్టుకొని మరి సైడ్ కొట్టిన తర్వాత మంచిని ఆ చీర గుంజేసుకొని పెద్ద టైర్ చుట్టూ మధ్యలో పెద్ద టైర్ చుట్టూ తిప్పేసింది. మంచిని కన్న నలగుదం చేసేసింది. కాబట్టి ఈ ఘటన ఎవరికి కూడా జరగకూడదు.
ఈ ఘటన అనేది ఎవరు కూడా జరగకూడదు. ట్రాక్టర్లను అదుపులో పెట్టాలని పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇదే కాదు, శ్రీలక్ష్మి స్కూల్ సైడ్ నుంచి ఆ రోడ్డు నుంచి అట్లా కూడా వచ్చి మా కాలనీలో నడి కాలనీలో కూడా కొనిపోయింది. పూజ చేస్తుంటారు కూడా ఏమనకుండా పోతున్నాడు అని నేను చూసి అప్పులప్పుల నా బర్రెను గుంజుకొని వచ్చినాను సార్. ఊరికి బండి అక్కడ దబ్బి వచ్చి నేను నా బర్రెను పట్టుకున్నా సార్. ఇది సార్ నాకు న్యాయం కాలేదు సార్. నా పిల్లలు బుక్కి వెళ్తున్నాను సార్. మా పెళ్లికి వెళ్తుంటే నాకు జరిగింది సార్. వాడు స్పీడ్ వచ్చినాడు సార్. మాకు కటింగ్ కొడుతున్నాడు, వాడు వచ్చి మేము దబ్బినాడు సార్. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జిగురు ఓదెల్ వృద్ధాప్య కారణంగా మరణించడంతో అతని మృతదేహాన్ని నగునూరు ప్రతిమ మెడికల్ కళాశాలకు దేహదానం చేయడానికి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో దేహదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ శరీరం మట్టిలో వృధాగా కలవకుండా సమాజ హితం కోసం వైద్య విద్యార్థులు పరిశోధనల నిమిత్తం మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు స్వచ్ఛందంగా అందించడానికి ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులను అభినందించి ధన్యవాదాలు తెలియజేశారు. ఆధ్వర్యం లోపల కొల్నూరు లోపల ఒక వ్యక్తి మరణించగా అతని ఓల్డ్ బాడీని వారి కుటుంబ సభ్యులు మనకు మెడికల్ కాలేజీకి ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే కొల్నూరు వాస్తవ్యుడు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఓదెల్ గారి డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ మరియు ఓదెల ఫౌండేషన్ సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ప్రతిమ మెడికల్ కాలేజీకి వారి ప్రతినిధి అయినటువంటి రాజలింగం గారికి ఇక్కడ మేము అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమము సదుద్దేశం చేసిన వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా భగవంతుని కృప ఉండి వారు కూడా అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెడికల్ కాలేజీకి ఓల్ బాడీ డొనేషన్ ఇచ్చినట్టుంటే రేపు రాబోయే కాలానికి డాక్టర్లు ఎవరైతే చదువుకునే విషయం లోపల ఈ మెడికల్ ఏదైతే డెడ్ బాడీ అందులో లివర్ కానీ కాలేయం కానీ మరియు కిడ్నీలు కానీ గుండె కానీ ఎలాంటి వస్తువులు ఎలా ఉంటాయని చెప్పి వారికి పరీక్షల నిమిత్తము ఈ యొక్క మెడికల్ కాలేజీకి ఈరోజు ఈ ఓల్డ్ బాడీని అప్పచెప్పడం జరిగింది. కావున వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో మెడికల్ షాప్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారికి సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొనగా కార్పొరేటర్ సిఎన్ రెడ్డి సునీతారావును శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డీసీసీ మహిళా అధ్యక్షురాలు కవితారావు, జూబ్లీహిల్స్ మహిళా అధ్యక్షురాలు చక్రజ్యోతి మరియు డివిజన్ మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడికి మన సునీతక్క గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మహిళలందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 253 మంది లబ్ధిదారులకు 2,54,04,435 రూపాయల చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 345 మంది లబ్ధిదారులకు 11,72,02,500 రూపాయల చెక్కులను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు సార్ హైదరాబాద్లో చాలా పెద్ద చిన్న పెద్ద ఉన్నాయి.
అక్కడ బీద వాళ్ళకి చోట్లేదు. రోజు పొద్దుగాలు అయితే ఇది చేయలేదు అది చేయలేదు. మహాలక్ష్మి ఒక సంవత్సర కాలంలో అంటే నాకున్న ఒక 40 అంటే 75 నుంచి నేను రాజకీయ రాను, లేకపోతే పక్క రాష్ట్రాలు తీసుకున్నాం కూడా 15 మాసాలలో 15 నెలల్లో 16 నెలల్లో ఇన్ని రకాల కార్యక్రమం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఈ దేశం లేదు. ఇది వాస్తవం. సోషల్ మీడియాలో పెట్టుకుని మాకు అసలు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీక్, మంచిగా మేము ఇంకా వీక్ దాని దగ్గర. మేము ఒకటే నమ్ముతాం అంటే మేము ప్రజలకు చెప్తాను కాబట్టి ప్రజల గుండెలు ఉంటుంది అలాగే ఒక నమ్ముతాం కాబట్టి చేసుకుంటాం. వాళ్ళ లెక్క గాయగా చేసి కొత్త చేసే ఆలోచన మాకు లేదు, చేయాల్సిన పని కూడా. ఎందుకంటే ఇవాళ ప్రజల గుండెలో మేము ఉన్నామని మాకు అర్థమైంది. నెక్స్ట్ కమ్మల లక్ష్మి వచ్చినామా? లక్ష్మీ మండలి నుండి CMRF చెల్ల కవిత, కొత్త కొమ్మగూడెం. సరైన బేగం వచ్చి రెడీ ఉంది. కళ్యాణ లక్ష్మి మోత్కూరి ఎన్నపల్లి మనుష, కేశవ్ విలాసాగర్. నెక్స్ట్ విలాసాగరం ధర్నాకర్ వాసన కోరుతున్నాము. ఇక్కడ ఎవరు ఉండకూడదన్నా, కప్పల దగ్గర మా నాయకులు ఎవరు ఉండకూడదు దయచేసి అందరూ ధర్నాకర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.